చేస్తే ఏ పదవులైనా కాంగ్రెస్లో సాధ్యము అనేది మరొకసారి నిరూపితమైంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా గాంధీ భవన్ వ్యవహారాలని చూసుకున్నటువంటి మహేష్ అన్న. అండ్ వన్ మోర్ ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ రావడం ఆనందకరం ఒక బీసీ బిడ్డగా. రెండవది ఏంటంటే పీసీసీ పనిచేసిన వాళ్ళకి పార్టీ సంస్థాగతంలో ఉండి అందరూ గ్రౌండ్ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి ఇంత పెద్ద స్థానం కూడా లభిస్తుంది అనే దానికి నిరూపించినటువంటి కాంగ్రెస్, మరి అదే స్థాయిలో సేవలు అందించినటువంటి మహేష్ అన్నకి, రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ అన్నకి ముందస్తుగా శుభాకాంక్షలు. మా పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. మా ఏఐసిసి నాయకులకు ఖర్గే గారికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అలాగే మా క్యాబినెట్ మంత్రులకు అందరికీ కూడా. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయని నిరూపించి కష్టపడ్డ వాళ్ళకి డౌన్ టు అర్త్ ఉన్న వాళ్ళు ఏ దానికైనా సాధ్యమే అనే దానికి నిరూపించబడింది. కాబట్టి కాంగ్రెస్ అంటే ఇది అని చూపించినటువంటి మరోసారి కాంగ్రెస్ బిడ్డకి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా నియామకమైనటువంటి మహేష్ అన్నకి శుభాకాంక్షలు. అలాగే వీరి హయాంలో కాంగ్రెస్ ఇంకా బలం చేకూర్చి అందరినీ కూడా తన కమిటీలో అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని అందరినీ కలుపుకొని కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నేను. మహేష్ కుమార్ గౌడ్ గారు గత 1986లోనే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఒక ఎన్ఎస్ఏ స్థాయి కార్యకర్త నుంచి ఒక టీపీసీసీ సెక్రటరీ వరకు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ఈరోజు రాష్ట్ర రథసారథి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక పీసీసీ అధ్యక్షుడు కావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత అంటే ఒక డెడికేటెడ్ వర్కర్, ఒక గ్రౌండ్ లెవెల్ వర్కర్. ఎంత లెవెల్ పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అంటే చిన్న స్థాయి కార్యకర్తలను, అంటే నేను కూడా ఒక చిన్న కార్యకర్తను, అంటే ఆయన స్థాయి నుంచి నేను కూడా అట్లా అంటే ఒక ఎన్ఎస్ఏ నుంచి గ్రో అవ్వకుండా వచ్చాను, స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఈరోజు. ఆయన కూడా ఒక ఎన్ఎస్ఏ చిన్న కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిగా కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన బేసిక్గా ఎన్ఎస్ఏ కార్యకర్త కావడం, ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండటం, ఆయన ఒక ప్రమాణ స్వీకారాన్ని మేము గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఏ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2000-3000 మందితోటి మేము ఒక ర్యాలీ నిర్వహించి మేము ఆయనని స్వాగతం పలకాలని మా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. మీరు చూస్తుండొచ్చు మొత్తం గాంధీ భవన్ అంతా కొత్త పెయింట్లు, మొత్తం హంగామా ఎట్లా నడుస్తుందో. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఆయన గాంధీ భవన్కి ఎప్పుడు వస్తారో అని కూడా మేము కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. మా ఒక ఎన్ఎస్ఏ ప్రాజెక్ట్ని మేము కాపాడుకొని మేము ఆయనతో పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఆయన కూడా ఒకప్పుడు ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ అన్నమాట. ఇట్లా దానికి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? మాకు కూడా ఒక సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్ఎస్ఏ కార్యకర్తలు ఎట్లా కష్టపడతారు, ఎట్లా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి, ఇష్యూస్ని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు అని. రేపైనా పీసీసీ అధ్యక్షులు అయినాక ప్రమాణ స్వీకారం అంటే 15th తీసుకున్న తర్వాత మాతోటి ఆయన ఫస్ట్ నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఆయనను పిలుచుకొని ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఆయన ఇదివరకు ఎట్లా కష్టపడ్డారు, ఇప్పుడు తర్వాత మేము ఎట్లా ఆయన అడుగుజాడల్లో ఆయన సారథ్యంలో మేము ఎట్లా ముందుకు పోవాలని ఒక సంకల్పంతో మేము కూడా ప్రణాళికతోటి ఆయన అండర్లో మేము పనిచేయడానికి మేము తయారీ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆయన సారథ్యంలో ఖచ్చితంగా పనిచేస్తాము. ఇంకా కూడా విద్యార్థులకి, గవర్నమెంట్కి ఎట్లయితే వారధిగా ఎన్ఎస్ఏ ఉంటుందో ఆయనని మా ఒక పెద్ద అన్నలాగా, ఒక పెద్ద మనిషిలాగా మేము ఆయనను తీసుకొని ఆయన సలహాలతోటి శ్రీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు, మరి బట్టి విక్రమార్క గారి సూచనల మేరకు గవర్నమెంట్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ మేము ఆయన ఒక భుజస్కంధాల మీద వేసుకొని మేము వెళ్ళే ఆలోచన మాకుంది. మాకు అంటే మీరు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారని అనుకోవచ్చా? 100% ఆయన చాలా మందికి ఇన్స్పిరేషను. ఈ రోజుకి కూడా కార్యకర్తలు అంటే మీరు చూసుకోవచ్చు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత బతుకుంటుందా అంటే కాంగ్రెస్ కోసం ఈ రోజుకి కూడా ఏ పదవి లేకుండా కేవలం ఒక కార్యకర్తగా మిగిలిపోయి కాంగ్రెస్ పార్టీ గురించి జీవితాలు అర్పించేసి పనిచేసే కార్యకర్తలు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బతుకుంది. అటువంటి చిన్న కార్యకర్తలను సింపుల్గా అంటే చిన్న స్థాయి విలేజ్ లెవెల్, బూత్ లెవెల్ ఉన్న కార్యకర్తలను ఈరోజు పిసిసి స్థాయికి తీసుకొచ్చిందంటే అటువంటి వ్యక్తి మాకు ఇన్స్పిరేషనే. 100% ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్. అట్లనే అంటే మాలాంటి
నాలాంటి కార్యకర్తలని కింది లెవెల్ నుంచి తీసుకొచ్చిందే ఈ గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని గుర్తించిన గొప్ప నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరియు మల్లికార్జున్ ఖార్గే గారు. మా యొక్క సహకారం అంటే చిన్న వ్యక్తులు పార్టీని నడపాలి, చిన్న వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం, ఈ పార్టీకి అవసరం, ఎవరెవరు నిజమైన హార్డ్ వర్కర్స్ని చూస్ చేసి పిసిసి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారు, లేకపోతే బట్టి విక్రమార్క గారు, లేకపోతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, మిగతా ఎవరైతే పెద్దలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. అంటే కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ ఉంటుంది? ఎంతమంది పాల్గొంటున్నారు? ఆ రోజు 15వ తారీఖు 12 గంటలకి 12 బజే తక్ గన్ పార్క్ దగ్గరికి మహేష్ కుమార్ గౌడ్ గారు నివాళులు అర్పించి, అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి బై ర్యాలీగా వెహికల్స్ తోటి టువర్డ్స్ గాంధీ భవన్ వస్తారు. మేము ఈ మధ్య రూట్ మ్యాప్లో ఎన్ఎస్ఏ కార్యకర్తలం ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి అక్కడ మేము వాళ్ళకి స్వాగతం పలికి ఒక 2000-3000 మంది ఎన్ఎస్ఏ కార్యకర్తలతోటి స్వాగతం పలికి వాళ్ళతో పాటు మేము కూడా అందరం కలిసి ఎక్కడైతే ఓత్ సెరమోనీ తీసుకుంటున్నారో మన ఇంద్రభవన్ దగ్గర అయితే ఆ గ్రౌండ్ స్పేస్ ఉందో అక్కడ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ నుంచి జరుగుతుంది. తర్వాత ఆ కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మినిస్టర్లు, పిసిసి కార్యవర్గము, మిగతా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అందరి సమక్షంలో ఆయన ప్రమాణం స్వీకారం చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించడం చాలా శుభ పరిణామం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇవాళ సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కింది స్థాయి, చిన్న స్థాయి నుంచి అంటే ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ నుంచి అక్కడి నుంచి స్టేట్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా, రథసారథిగా నియమించడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒక కష్టపడి పనిచేస్తే, పార్టీని నమ్ముకొని పనిచేస్తే ఎట్లాంటి పొజిషన్ వస్తుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి నియామకం. అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం పాటిస్తుందనే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ చూస్తున్నారు, ఎల్లుండి ఆదివారం 15 తారీఖు నాడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతల స్వీకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు ఇక్కడే గాంధీ భవన్లో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల నుంచి ఇవాళ ప్రజలు ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగుర్రు. సో దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ఒక పెద్ద ఎత్తున తెలంగాణ చరిత్రలోనే ఒక కనీవిని ఎరుగని రీతిలో ఈ బాధ్యత ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి తెలంగాణలోని ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా. ఎంతమంది కార్యకర్తలు వస్తారు ఇక్కడికి ఈ కార్యక్రమానికి? డెఫినెట్గా అదే చెప్తున్నాండి. అంటే ఒక సాధారణ కార్యకర్తని స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం అనేది ఇవాళ మంచి పరిణామం. దీన్ని కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కార్యకర్తలు సొంతగా తమకు తాముగానే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. దాదాపు కొన్ని వేలాదిగా, లక్షలాదిగా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నాం. మీరే చూస్తారు, ఒక భారీ ఎత్తున అంటే ఒక కనీవిరి ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇది మా యొక్క బీసీ కులానికి ఒక మంచి వార్త ఏదైతే ఏఐసిసి సమక్షంలో మాకు ఖర్గే గారు ఇచ్చారో మేము ఇదొక బహుమతిగా ప్రాప్తిస్తున్నాం. ఎందుకనంటే ఒక బీసీల ఆశా జ్యోతి అవుతాడని కూడా మేము భావిస్తున్నాం. శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మా యొక్క ఓబీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లోపల పీసీసీకి సంబంధించిన ఏదైతే సైనింగ్ అథారిటీ ఏదైతే పీసీసీ తీసుకుంటారో అది ప్రతి పీసీసీ కూడా అలాగే తీసుకొని ఎప్పుడు గాంధీ భవన్లోనే తీసుకుంటారని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది ఒక పెద్ద కాన్వాయ్ లాగా, పెద్ద ర్యాలీ లాగా, ఇది ఒక మన ముందుగా అసెంబ్లీ నుంచి అక్కడ నుంచి మొత్తం పూరా నాంపల్లి నుంచి చక్కగా సీదా గాంధీ భవన్లో వచ్చి దాని తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరుగుతుంది. ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రిపరేషన్ చూడండి, ప్రతి పిసిసి అధ్యక్షుని అయ్యేటప్పుడు
లోపల కానీ ఆఫీస్ బేరర్స్ కానీ చేంజ్ కావడం, దాంతోపాటు ఆఫీస్లో లోపల ఉన్న మరమ్మతులు కూడా చేంజ్ చేసుకొని, అలాగే దాని కొత్తగా గాంధీ భవన్ ఒక కొత్త కలియక రావాలని చెప్పని మరమ్మతులు కూడా చేసుకుంటూ, అలాగే దీని యొక్క ప్రిపరేషన్ చాలా ఒక అంగరంగ వైభవంగా ఆ రోజున ఒకటి మా ఒక దీపావళి, సంక్రాంతి ఏదైతే పండుగలు ఉంటాయో ఆ రోజున మాకు అలాగా అనిపిస్తుందని చెప్పని భావిస్తున్నాం. ఎంతమందికి కార్యకర్తలు ఈ యొక్క గ్యాదరింగ్ వచ్చేసి దాదాపున 1,00,000 దాకా కూడా రావచ్చు. ఎందుకంటే త్రూ అవుట్ మాకు 4 కోట్ల ప్రజలు ఉంటారు కాబట్టి తెలంగాణలో మేము ఇక్కడున్న స్థలాన్ని బట్టి ఈ యొక్క సిటీ మొత్తం ఒక అంగరంగ వైభవంగా ఒక 10 లక్షల మందితోటి ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ అవుతుందని చెప్పని ఇక్కడికి లోపలికి గాంధీ భవన్ లోకి ఎంతమంది కార్యకర్తలకు ఎలా ఉంటుంది, ఎవరు ప్రతి ఒక్కరికి అలా ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడ అలవెన్స్ ఉంటుంది. ఎలాంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా విఐపి పాసులు, అందరికీ పాసులు, వివిఐపి పాసులు కూడా కేటాయిస్తారు. థ్యాంక్ యూ. ముందుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఒక బీసీ నాయకుడికి ఇవ్వడం ఈ కాంగ్రెస్ పార్టీలో ఇది శుభసూచకం. దీనివల్ల ఒక బీసీలో కానీ ఎస్సీలో కానీ ఒక నూతన ఉత్సాహం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది రేపు 15వ తారీఖు 2 గంటలకు ఆదివారం రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్గాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కార్యక్రమం ఎంతమంది ఇక్కడ క్రౌడ్ అటెండ్ అవుతారు? ఎక్కడ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి? దాదాపు 1,00,000 మంది పైగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీంట్లో అయితే 10-15 వేల మంది ఉన్నాయి. విఐపి పాస్లు అని పాసెస్ అమరవీరుల స్థూపం నుంచి గాంధీ భవన్ వరకు ఉంటుంది. మేబీ మార్పులు చేర్పులు మేబీ అలా చేంజ్ అవుతాయేమో. అంటే ఇక్కడ ఇంత పెద్ద దాంట్లో కానీ ఎంతమంది క్రౌడ్ అటెండ్ చేయొచ్చు? ఇక్కడ ఎంతమంది రావచ్చు? 10,000 లోపలికైతే 10,000 మంది. పాసెస్ అవైలబుల్ ఉంటాయా? పాసెస్ ఉంటాయి, కార్యకర్తలకు ఉంటాయి, అన్ని పాసెస్ ఉంటాయి. అరేంజ్మెంట్ ఇది కొత్త కాదు, అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది మాకు ఐడియా ఉంది. అందరికీ జిల్లాలకు వెళ్ళి వచ్చేటోళ్ళకి కూడా మేము చేస్తాం. అందరు మినిస్టర్లు అందరూ వస్తారా? మినిస్టర్లు ఆల్మోస్ట్ వాళ్ళు అందరు మినిస్టర్లు వస్తారు, ఎంపీ ఎమ్మెల్యేస్ వస్తారు. కేంద్రం నుంచి ఎవరైనా వస్తున్నారా? కేంద్రం నుంచి కూడా కొంతమంది ఉన్నారు, అది ఇంకా లిస్ట్ ఫైనలైజ్ కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పార్టీ విధేయుడికే పార్టీ పగ్గాలు రావడం అనేటటువంటిది పార్టీ శ్రేణులు అందరూ కూడా సంతోషిస్తున్నటువంటి విషయం, స్వాగతించినటువంటి విషయం. ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడతారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పగ్గాలు ఇవ్వటం అనేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగానే వస్తుంది. ఏదో జస్ట్ ఎట్లా అనంటే పైరవీలు చేసుకొని జస్ట్ లేకపోతే ఇంకోటి చేసుకొని అనేటటువంటిది కాదు. గతంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకే తీసుకొని వచ్చినటువంటి, ఇప్పుడు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ పగ్గాలని మహేష్ అన్నకి ఇవ్వడంతో పార్టీ ఆర్గనైజేషన్ పరంగా క్షేత్రస్థాయిలో పునాదులను పటిష్టం చేయడానికి ఆయన యొక్క కృషి ఉండబోతుంది అనేటటువంటి మాత్రం ఎట్లాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డోడు, ఇప్పటి సందు ఉన్నోడు కాదు. ఆయన లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి కూడా. ఇప్పుడు మేము కూడా ఎన్ఎస్యుఐ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇన్ని సంవత్సరాలు అయినా కష్టపడుకుంటే ఎందుకు వస్తున్నామనంటే, మాకంటే పెద్దలు కూడా అట్లా కష్టపడుతూ వస్తున్నటువంటి వాళ్ళు అడుగడుగు పెరుగుకుంటూ, అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఈరోజు పీసీసీ స్థాయిగా వచ్చినప్పుడు మనలాంటి యువతందరూ కూడా స్ఫూర్తే కదా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నప్పుడు కేంద్రంలోకించి కూడా మరి ఇంకా లిస్ట్ ఫైనల్ కాలేదు కానీ కేంద్రంకించి కూడా పెద్దలు వస్తున్నటువంటి సమాచారం మాకైతే ఉంది. ఎంతమంది కార్యకర్తలకు ఇక్కడ లోపలికి ఎలా ఉంటుంది? ఎంతమంది రావచ్చు? ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ గాంధీ భవన్ దగ్గరనే దీంట్లోనే ప్రిమైసెస్లోనే మీటింగ్ అనేట ఓత్ టేకింగ్ సెరమనీ పెట్టిండ్రు. ఈ పెట్టేటటువంటి దాంట్లో స్టేజ్ మీద మాత్రం ఒక 30 మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది. ఎందుకంటే దానికి ముఖ్యమంత్రి గారు అని పెద్దలు వస్తారు కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి. అందరినీ కూడా ఈ ప్రిమైసెస్లలో ఇష్టం వచ్చినట్టు కూడా పంపించేటట్టు ఆస్కారం ఉండదు. కాబట్టి కింద మళ్ళీ వివిఐపి సెక్షన్స్ ఉంటాయి. వివిఐపి సెక్షన్స్లో ఎమ్మెల్యేలు కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ అంటే మా సొంటలు అందరం కూడా కింద దాని తర్వాత విఐపి సెక్షన్స్ ఉంటాయి. సో కేటగరైజేషన్స్ చేసి దాని ప్రకారంగా సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం అనేది ముందుకు తీసుకొని పోతారు. అన్ని అవైలబుల్ ఉంటాయి. కార్యకర్తలకు ఎంతమందిని ఎలో చేస్తారు? వివిఐపి పాస్లని, విఐపి పాస్లు అని చెప్పి లేకపోతే ఇంకో పాస్లని కేటగరైజేషన్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కార్యకర్తలే కదా ఉండేది. సో పార్కింగ్ విషయాలు కూడా ఈరోజు పోలీసు వాళ్ళు మరి నిన్నటి నుంచే కూడా అంత ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, మన అందరం చూస్తూ ఉన్నాం. కొంతమందికి పార్కింగ్ ప్రిమైసెస్ లోపలికి అసలు ఎవరు రావాలి ప్రోటోకాల్ ఉంటున్నటువంటి, ఎందుకంటే మంత్రులందరూ కూడా ఉన్నారు. ఎన్ని వెహికల్స్ వచ్చేటటువంటి సామర్థ్యం గాంధీ భవన్కి ఉంది, వెహికల్స్ ఎంతమంది, మనుషులు ఎంతమంది, ఇవన్నీ కూడా చాలా
బేరీజ్ వేసుకొని ముందుకు పోయేటటువంటి అంశాలు కాబట్టి యావత్ తెలంగాణ సమాజం మాత్రం స్వాగతించేటటువంటిది, సంతోషించేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం నిర్వర్తించబోతుంది. థ్యాంక్ యూ సో నమస్తే. నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? 1986 నుండి కూడా యువజన కాంగ్రెస్లో, ఎన్ఎస్ఏలో అప్పటి నుండి కూడా వర్క్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఆనాడి నుండి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి 4 దశాబ్దాల నుండి కూడా పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ పార్టీ ఏ బాధ్యత చెప్పినా బాధ్యతను చేస్తూ అనేక సార్లు కూడా రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినా వారికి సీటు వచ్చినా రాకపోయినా పార్టీకి కట్టుబడి పనిచేస్తూ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలని సమర్థంగా నిర్వహించడం జరిగింది. చాలామంది రాష్ట్రంలో కూడా ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ అన్నకు పిసిసి అధ్యక్షులు రావడంతోన చాలామంది కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం వచ్చింది. కారణం ఏంటంటే ఎన్ఎస్యూలో యువజన కాంగ్రెస్లో మనం ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా మనం ఇంకా స్థాయికి పెరగలేనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఈరోజు ముఖ్యమైనటువంటి నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ అన్నని ఈరోజు ఎన్నుకోవడం వల్ల ఏఐసిసి అధ్యక్షురాలు మరియు మల్లికార్జున్ ఖర్గే గారు, ఈ యొక్క దేశంలో సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో జోడో యాత్ర నుండి రాష్ట్రం ప్రపంచం కూడా ఒకవైపు చూసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్నకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు పిసిసి అధ్యక్షులు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా వారి మద్దతుగా నిలబడి వారికి అధ్యక్షుల బాధ్యతను అప్పచెప్పట్లో ముఖ్య పాత్ర పోషించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక బీసీ వ్యక్తికి ఈ పదవి రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు దీనిపై మీ? ముఖ్యంగా ఏంటంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండ్రి, వారి యొక్క పరిపాలన చేస్తున్న సమయంలోని పిసిసి అధ్యక్షులుగా డి శ్రీనివాస్ గారు ఉండ్రి. ఆ రోజు ఇద్దరి కాంబినేషన్లో రాష్ట్రంలో మేము కూడా అప్పుడప్పుడు 2002లోనే కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చూసినాం, చాలా బ్రహ్మాండంగా రాష్ట్రం ముందరకు సాగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా మరియు పిసిసి అధ్యక్షులుగా మన మహేష్ అన్న మరియు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క సార్, అనేక మంది కూడా ఈరోజు సమన్వయం జరుగుతూ సామాజిక న్యాయం జరుగుతూ ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండే సామాజిక న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకి జరుగుతున్నటువంటి నిదర్శనమే ఈ యొక్క ఎన్నిక. ఎట్లా జరగబోతున్నాయి కార్యక్రమాలు అనేవి? ఎంతమంది వస్తారు? ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు? కేంద్రం నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ ఎంతమంది కార్మికులు వస్తారు? ఢిల్లీకి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు మరియు బట్టి విక్రమార్క సార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది మంత్రివర్గులు సహచరులు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మహేష్ అన్న. చిన్న స్థాయి కార్యకర్తలను కూడా ఎంతో ఓపికతో వారి యొక్క చెప్పేటటువంటి ఏదైతే ఉందో దాన్ని వినడం, వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తామని చెప్పడం. 2023 ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా రేవంత్ అన్న జిల్లాలోనే ఎంత బిజీ ఉన్నా, బట్టి సార్ ఎంత బిజీ ఉన్నా, ఉత్తమన్న వీళ్ళందరూ కూడా చాలామంది రాష్ట్రంలో సుడియాల పర్యటన గాంధీ భవన్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ టికెట్ రాని వాళ్లకు, కాంగ్రెస్ యాస్పిరెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది బాధపడ్డ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి సమన్వయం పరుస్తూ రాష్ట్రంలో ఉన్న జిల్లా అధ్యక్షులతో అందరితో కూడా సమన్వయపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని పెద్ద గురుతర బాధ్యతని 2023 ఎలక్షన్లో చేయడం జరిగింది మహేష్ అన్న. ఖచ్చితంగా వారి యొక్క ఇద్దరు సారథ్యంలో, ఇక్కడ ఉండే రాష్ట్రంలో మంత్రివర్గ సారథ్యంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే సామాన్యులకు, ప్రజలకు ఏదైతే ఉందో న్యాయం జరగాలనో తప్పకుండా న్యాయం జరగడానికి ముందుకు సాగుతారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ జరుగుతుంది? ఎంతమంది అటెండ్ అవుతారు ఆ ర్యాలీలో? ఎన్ఎస్వై స్టూడెంట్స్ కూడా ర్యాలీ పెడతానంటున్నారు కదా, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఒకవేళ గాంధీ భవన్లోకి ఎంతమంది కార్యకర్తల లోపలికి ఎలా ఉంటుంది? ఎవరెవరికి పాసులు వస్తాయి? అట్లా ఇప్పుడు ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు కూడా పెద్ద ఎత్తున వారి వారి స్థాయిలో వారు తీసుకురావడం జరుగుతుంది.
రాష్ట్రంలో కూడా ఒక బలహీన వర్గాలకు వ్యక్తికి ఈరోజు పిసిసి అధ్యక్షులు ఇయ్యారు కనుక తప్పకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. ఆ రోజు ర్యాలీలో నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ర్యాలీ జరుగుతుంది. గాంధీ భవన్లో ప్లేస్ చిన్నగానే ఉంది కనుక తప్పకుండా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బయట స్క్రీన్స్లో చూడొచ్చు, మరియు బయట కూడా అనేక రకాలుగా బయట ఉన్న వ్యక్తులు కూడా ఇబ్బంది రాకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కూడా వస్తారు కనుక తప్పకుండా కార్యకర్తలు అనేక జిల్లాల్లో ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మొదటగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి హార్దిక శుభాభినందనలు. ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్కి ఎన్నికవడం అంటే ఒక ఆర్గనైజేషన్ వ్యక్తి, ఎన్ఎస్ఐ నుంచి మొదలుపెట్టి అనేక పదవులు అలంకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పదవి అయినటువంటి పిసిసి అధ్యక్షునిగా అవ్వడం అంటే నిజంగా చాలా గొప్ప. ఆయన పిసిసిగా ఎన్నికవడం అధిష్టానం ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి గాంధీ భవన్లో కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అటు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక రకాలుగా పార్టీ కోసం తను శ్రమిస్తున్నాడు. కాబట్టి ఆయన అపాయింట్మెంట్ను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. రేపు దాదాపు అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎంతమంది రావచ్చు? కార్యకర్తలకు ఎంతమందికి ఎలా ఉంటుంది? ఎవరెవరికి పాసులు ఇస్తున్నారు? మ్యాక్సిమం మీ పాసులు ఏముంటుంది, ప్రమాణ స్వీకారం, గాంధీ భవన్లో ప్లేస్, సమయాభావం, ఇవన్నిటిని బట్టి స్థలాభావం, ఇవన్నిటిని బట్టి మ్యాక్సిమం వస్తారు, అందరు అటెండ్ అవుతారు. విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నునావత్ రాధా అండి, మహబూబాద్ డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. గతంలో నేను పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మహేష్ కుమార్ గౌడ్ గారు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండి అప్పటి నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అతన్ని కమిటీలో మెంబర్గా కూడా చేశాను నేను 2002లో. అప్పటి నుండి నేను మహేష్ కుమార్ వారి నాయకత్వంలో పనిచేశాము. అధిష్టానం చాలా ఆచితూచి పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. అందరినీ కలుపుకోపోయే వ్యక్తి, ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సీనియర్లు జూనియర్లు అందరినీ కలుపుకుపోయి ఎవరు ఏంటిదనేసి గుర్తించగలిగే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎంత కష్టపడుతున్నారు, కష్టపడే వాళ్లకు మంచి ప్రియారిటీ ఇవ్వాలనేసి అనుకునేంత మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం, చాలా శుభదాయకం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీని నడిపించారో అదే రీతిలో ఈరోజు మరి పిసిసి అధ్యక్షులైన మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మరి రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే రీతిలో నడుస్తుందనేసి అయితే ప్రజలలో కాంగ్రెస్ పార్టీలో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరొకసారి కొత్తగా పిసిసి అయిన మన మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. రావడం అధిష్టానం మంచి సరైన నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళకే ఇచ్చిందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఎంతో సంతోషకరం. ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాల వ్యక్తి కావడం చాలా సంతోషం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఈ యొక్క పోస్టుకు రావడం చాలా సంతోషకరం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ముందుగా నమస్కారం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నూతన అధ్యక్షులుగా నియమితులైనటువంటి గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రేపు గాంధీ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు వారు గతంలో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి గారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి అప్పచెప్పనున్నారు. అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, గాంధీ భవన్లో జరిగే ఈ పండుగ వాతావరణంలో భాగస్వామ్యం కావాలని, నూతనంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల నుంచి ఒక కష్టజీవుల నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఒక రైతు బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షులుగా కావడం చాలా సంతోషం.
అంటే ఒక పేద బిడ్డలు కూడా కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎన్ఎస్యూ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇలా ప్రెసిడెంట్గా, అంటే ప్రాంతీయ పార్టీల్లో ఒక కుటుంబం మాత్రమే అధ్యక్షులు కావాలి, కానీ కాంగ్రెస్ పార్టీలో పేదవాళ్ళు కూడా, సామాన్యులు కూడా అధ్యక్షులు కావడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని మీ అందరికి తెలియజేస్తూ మహేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రేపు రాబోతున్నది. అలాగే ఇన్ఛార్జి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పెద్ద ఎత్తున పార్టీ కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు అందరూ రాబోతా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం కాంగ్రెస్ పార్టీ, ఒక నూతన ఉత్తేజంతో, యువ రక్తంతో కాంగ్రెస్ పార్టీ మరి ఇంకా 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇది చేసే విధంగా నిర్మాణాత్మకంగా ముందుకు పోతా ఉన్నది. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మా అందరి ప్రియతమ నేత, అందరిలో కలుపుకోలుగా ఉండి ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెప్పే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు ఈరోజు పీసీసీగా, అంటే మేము పార్టీలో జాయిన్ అయినాక 3వ పీసీసీ, తను పీసీసీ అధ్యక్షునిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు ముందుగా అన్నకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నను ఆశీర్వదింపజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ముందుగా అణగారిన వర్గాల నుంచి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన మన మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది. అదేవిధంగా టీపీసీసీ బీసీ వర్గం నుంచి ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అందరినీ కలుపుకోయే వ్యక్తి కాబట్టి వాళ్ళు తగిన అర్హులు ఆ పార్టీకి మరియు గవర్నమెంట్కి సమన్వయపరుస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. నమస్తే. నమస్కారం అండి. ముందుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి నూతన పీసీసీ అధ్యక్షుడుగా నియామకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక ఎన్ఎస్యుఐ నుంచి ఒక కష్టపడే కార్యకర్తగా గుర్తించి ఏఐసిసి వాళ్ళు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, ఇంకే పార్టీతో సాధ్యం కాదు. ఇంకా ఒక బీసీ బిడ్డగా అందరినీ కలుపుకొని వెళ్తాడని చెప్పేసి మాకు మహేష్ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకా రానున్న రోజులలో పార్టీ కోసం చాలా కష్టపడతానని నమ్మకంతో మహేష్ అన్నకి ఇంత పెద్ద బాధ్యత అయిపోయిందని చెప్తున్నాను. నమస్తే అండి. రేపు జరగబోయే మన బొమ్మ మహేష్ కుమార్ అన్న గారికి ముఖ్యంగా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము మహిళా కాంగ్రెస్ తరఫున. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ కోసము మహేష్ అన్న గారు మా మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మహిళలకు చాలా స్ఫూర్తిగా ఇచ్చాడు. కాబట్టి అదే స్ఫూర్తితోనే ఈరోజు మేము కూడా మరి అన్న కోసం పనిచేస్తున్నాము. ముఖ్యంగా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం సందర్భంగా పెద్ద నాయకులు ఢిల్లీ నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారానికి వస్తున్నాము. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. అందరూ కూడా మరి అన్నను ఫెస్టేజ్ చేయడానికి అందరూ వస్తున్నారు. కాబట్టి అన్నకు ముఖ్యంగా మేము అందరం కలిసి మహిళా కాంగ్రెస్ తరఫున పెద్ద శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నమస్తే. నమస్తే అన్న. పేరు? బాలాజీరామ్. మహేష్ కుమార్ గౌడ్ గారు నూతనంగా పీసీసీ అధ్యక్షుడు అవ్వడం చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, కేంద్రం నుంచి కూడా ఆర్గనైజ్ కమిటీ నుంచి ఆర్గనైజ్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, చాలామంది కేంద్రం నుంచి కూడా రావడం జరుగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.